బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి కమిటీ మెంబర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుండి కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బాగా మంచి ఉంది. మనం ఎందుకంటే మన సికింద్రాబాద్ బోనాల పండుగ బి మంచి జరిగింది, ఇక్కడ బి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ వర్క్, వాటర్ డిపార్ట్మెంట్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ కానీ మంచి రెస్పాన్స్ ఉంది. ఏ పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదు, మంచిగా పోతుంది. దర్శనం చేసి బయటికి వచ్చింది. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 24 hours భోజనం ఫుడ్ అరేంజ్మెంట్ అయింది మొత్తం. ఇక్కడ చాలా మంచి. కొంతమంది ఈ బోనాలు ఎత్తుకొని వచ్చేటోళ్ళు మాకు ప్రత్యేక క్యూ లైన్ లేదు, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్తారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా ఏం లేదు మేడం. అదేవో కొంత ఇక్కడ కానీ కొంచెం మనకు టైం పడుతుంది. 5 నిమిషాల లైన్ ఉంటుంది. ఏముంటుంది, పటాపట్ జనాలు వెళ్తున్నాం, పటాపట్ దర్శనం చేసి వస్తుంది. అట్లా ఏమి ఇబ్బంది ఉంటే జనాలు ఎందుకు నిలబడతారు? అమ్మవారి ప్రత్యేకతకు సంబంధించి మీకు చాలా వరకు తెలుసు. అమ్మవారి యొక్క చరిత్ర మీ మాటలలో. అమ్మవారు చరిత్ర అంటే చాలా మంచి. అమ్మవారు అందరినీ ఆశీర్వాదం ఉండాలి. అమ్మ కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా వస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మేడం మహారాష్ట్ర నుంచి వచ్చింది, కర్ణాటక నుంచి వచ్చింది జనాలు, ఇంకా కేరళ నుంచి వచ్చింది, మరి అమెరికా నుంచి వస్తుంది, మన లండన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది జనాలు ఇక్కడ దర్శనం చేయడానికి. బాగుంది. సో మనం చూస్తున్నాము. సో ఇట్లా ఎక్కడెక్కడ నుండో కూడా అమ్మవారి దర్శనానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మేము కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ముందుకు సాగిస్తూ ఉన్నాము. సో దానివల్లనే ఇంతమంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అంటూ కమిటీ మెంబర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అమ్మవారి ప్రతిరూపాలే మీరు కాబట్టి మిమ్మల్ని